ఈ భారతదేశంలో ఉంది మనిషిగా చూడని రాజ్యాంగాన్ని రచించి అప్పచెప్పిన రోజు 1949 నవంబర్ 26న ఇదే రోజు రాజ్యాంగాన్ని రచించి చదవండి. భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యముగా నెలకొల్పుటకు అందరి సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 2015వ సంవత్సరం నుంచి సంవిధాన్ దివస్గా ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు ప్రకటించి మరి దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ రాజ్యాంగంలో మార్పులు చేయాలని, చేర్పులు చేసి రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని, పరిపాలన చేయాలని ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులు కల్పించిందో, ఏదైతే ప్రాథమిక హక్కులు కల్పించిందో వాటన్నింటినీ ఈరోజు ప్రజలకు, పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి దూరం చేయాలనే ఆ ఆలోచనను వారు మార్చుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా 125వ సంవత్సరం సందర్భంగా అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మరి విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఈరోజు మరి విజయవాడ అంతా కూడా డెకరేషన్ చేసిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని విస్మరించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజ్యాంగంలో మరి మనకు ఇన్ని అనుకూలమైన అంశాలను చేర్చి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బయట తిరగలుగుతున్నామంటే ఆ రోజు ఆ రాజ్యాంగంలో మనకి ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం, ఏదైతే హక్కులు మనకి ఇచ్చారో ఆ హక్కులను కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న వాటిని మేము ఎండగడతాం. రాబోయే కాలంలో కూడా రాజ్యాంగం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా కూడా ముందుకు తీసుకుని వెళ్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ బొమ్మల సత్రం నంద్యాల అంబేద్కర్ గారి సర్కిల్, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రాజ్యాంగం లిఖించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు లిఖితపూర్వకంగా దాన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాన్ని ఆమోదించుకున్న రోజు, దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అందులో క్రిస్టియన్ మైనారిటీ జేసీ, ముస్లిం మైనారిటీ జేసీలు అందరం కలిసి ఒక త్రాటిపై వచ్చి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి జరుగుతున్న ఈరోజు ఈ ఏవైతే కృత్యాలు జరుగుతూ ఉన్నాయో, ఆ కృత్యాలు జరుగుతున్నాయో వాటిని అన్నిటినీ చాలా కఠినంగా మేమంతా వాటిని ఖండిస్తూ ఈరోజు నంద్యాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బొమ్మల సత్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ, ఎస్టీ, మాదిగా అన్ని కులాలు కలిపి ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని సక్రమంగా అమలుపరచాలని కోరుకుంటున్నాము. మనకు యాక్చువల్గా 1947లో స్వతంత్రం ఇచ్చినప్పుడు ఎవరు ఏం చేయాలి, గవర్నమెంట్ ఎట్లా, ప్రభుత్వం ఎట్లా అనేది ఎవరికీ తెలియదు. సో ఆ సందర్భంలో రాజ్యాంగ సభ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఈ రాజ్యాంగ రచన అయితే బాగుంటుందని చెప్పి ప్రపంచ మేధావి అని ఆయన నియమించి ఆయన ద్వారా రాజ్యాంగాన్ని రచించి 1949 నవంబర్ 26న వారికి రాజ్యాంగ సభకు సమర్పించడం జరిగింది. కానీ ఆ రోజు సమర్పించిన ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26న వచ్చింది. అప్పటి నుంచి మనకు ఈ రాజ్యాంగం ప్రతి వాళ్ళు ఎట్లా మసలుకోవాలి, మన బాధ్యతలు ఏంటి, హక్కులేంటి, అధికారులు ఏంటి, మంత్రులు ఏంటి, ఇదంతా రాజ్యాలు, రాష్ట్రాలు ఎవరికెవరికి ఏ హక్కులు ఉంటాయని మొత్తము రాజ్యాంగం ద్వారా మనకు వస్తుంది. ప్రపంచంలో ఈ ఇండియాలో ఏది జరిగినా రాజ్యాంగం కింద జరగవలసిందే, దాన్ని తప్పించి ఏది జరిగినా అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. కాబట్టి మనమందరము రాజ్యాంగాన్ని అమలుపరచడానికి గట్టిగా కృషి చేయాలి. రాజ్యాంగ దినోత్సవం, మనం రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవిస్తూ 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవిస్తూ ఈరోజు రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనము ఆ పీఠికను, ఆయన రచించిన మొదటి అంశాన్ని మనం పునరంకితం అవుతూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాము. అయితే ఈ రాజ్యాంగము మనం ఎంత గౌరవించాల్సిందో
అంత గౌరవించుకోలేని స్థితికి వచ్చింది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మను రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా ప్రభుత్వాలు తమ యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. దానికి ముఖ్య ఉదాహరణ గౌరవ రాష్ట్రపతి అంటే దేశానికి అధ్యక్షురాలు, మొదటి పౌరురాలు. వాయమను పార్లమెంటు భవనంలోనికి రానియకుండా చేసినారంటే మన దౌర్భాగ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంకెంతగానే ఉంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు జడ్జి మీద బూటుకాలతో దాడి చేస్తుంటే, చెప్పుదాడితో దాడి చేస్తుంటే మనం ఎవరు రోడ్ల మీదకి రాలేని పదైదవ ఆర్థిక సంఘం నిధుల సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ 17/2025/26 E1 దాఖలు కాబట్టి టెండర్ల విలువ పట్టికను చదవడమైనది. పై పట్టి నిధుల నుండి కింద తెలిపిన పని కాలం నెంబర్ 3 నందు పరిపాలన అనుమతి మంజూరు 12/11/2025 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ యొక్క టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. కాలం నెంబర్ 10 చూపబడిన తక్కువ టెండర్ దాని గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. 2025 నందు టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను చదవడమైనది. 11/2025 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను చదవడమైనది. పై పట్టికలో తెలిపిన పనికి కాలం నెంబర్ 10లో చూపబడిన తక్కువ టెండర్ దారును పిఏవి గ్రూప్ నంద్యాల యొక్క టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. అజెండా అంశం 23 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఈ క్రింద తెలిపిన పని కాలం నెంబర్ 3 నందు పరిపాలన అనుమతి మంజూరైనందున సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ 17 కర్నూలు వారికి పనులు అప్పగించడం జరిగినది. కానీ పై తెలిపిన పనులకు శ్రీ ఆర్ సాంబశివ ఇన్ఫ్రా డెవలపర్స్ కర్నూలు వారు వర్క్ ఆర్డర్ తీసుకొని సదరు పనిని మొదలు పెట్టని కాల్చుకుంటకు ఒప్పుకున్నందువలన అతని రిలీజ్ పీరియడ్ ప్రస్తుత బాడుగ నెలకు 1776 రూపాయల నుండి 2369 వరకు పెంచుతూ 1/6/2025 నుండి 31/5/2000 గౌరవ కౌన్సిల్ మాట్లాడండి. స్వచ్ఛ సర్వేక్షణ సర్వే ద్వారా సర్వీస్ ప్రొవైడర్లను తీసుకోవాలని చెప్పేసి కూడా మన హౌస్ కు వచ్చింది అధ్యక్ష. ఆ క్రమంలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మనం ఎంఆర్సి శ్రీకాళహస్తి వారిని అప్రోచ్ అయ్యారు. వారైతే వచ్చారు అధ్యక్ష. కాకపోతే మీ ద్వారా ఎగ్జిక్యూటివ్ అథారిటీ కోరేది ఏమిటంటే అధ్యక్ష, ఈ ఎంఆర్సి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? నెంబర్ 2, ఇంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని మున్సిపాలిటీస్ కు కార్పొరేషన్స్ కు వీళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మన యొక్క మున్సిపాలిటీ యొక్క ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కు వారిచ్చే సర్వీసెస్ సరిపోతాయా? అదేవిధంగా అధ్యక్ష, మరి వారేమో 1.5 కోట్ చేసి మరి 1.20కి యాక్సెప్ట్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేశారు అధ్యక్ష. వీటిపైన క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎగ్జిక్యూటివ్ అథారిటీని కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు మనం ఎంఆర్సిఎస్ సర్వీసెస్ శ్రీకాళహస్తి వారు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా అతను సర్వీసెస్ అందిస్తుండ్రు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా తిరుపతిలో అతను మేజర్ గా చేస్తుండ్రు. ప్రతి సంవత్సరం తిరుపతికి ఏదో ఒక ర్యాంక్ రావడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న మున్సిపాలిటీస్ కానీ, నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, ఇట్లా స్టేట్ లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లో కూడా ఎన్పానల్ అయినాడు. అతని అనుభవం దృష్ట్యా అతన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అతని అనుభవము, అతని యొక్క ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ బట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. అధ్యక్ష, 15 ఫైనాన్స్ లో కనీసం 0.6% టెండర్ ఇచ్చినారు. ఆ తర్వాత ఆయన సుధాకర్ కాంట్రాక్టర్ ఎందుకు ఇచ్చినారేంటి అనేది అకౌంట్ సెక్షన్ లో కనుక్కుంటే సి బిల్లులు కానీ సి బిల్లు అన్ని ఈయన పేరే అధ్యక్ష. ఒక 16 సి బిల్లు, 10 సి బిల్లు, 11, 12 సి బిల్లు అన్ని దాదాపు ఒక 40-50 సి బిల్లు ఈయన పేరు మీద ఉన్నాయి. ఇది కానీ ఒక 0.6% కి ఇచ్చినారు. ఏం అధ్యక్ష, వేరే కాంట్రాక్టర్లు లేరా ఈ సిబిలన్నీ నాకు ఇవ్వడం ఏమి, తక్కువకి ఇవ్వడం ఏందో ఇది కొద్దిగా చూడండి అధ్యక్ష. ఏమైనా మున్సిపాలిటీని దత్తత తీసుకున్నారా లేకపోతే మున్సిపాలిటీని దత్తత తీసుకున్నారా అనేది అర్థం కావడం లేదు. ఒకసారి వర్క్ గురించి 6% రీటెండర్ వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. అన్ని 18% వేశారు అధ్యక్ష. ఇదొకటి 0.6
ఎందుకు అధ్యక్ష దీంట్లో అంతరం ఏమైతే చెప్తే వింటాం అధ్యక్ష. మీ ద్వారా ఎంఈ గారు ఎవరన్నా చెప్తే వింటాం. మీద ఆల్రెడీ నాకు గతంలోనే దీని మీద క్లారిటీ కావాలని చెప్పి కౌన్సిల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు క్లియర్ గా దాంట్లో రాసి వెనక్కి పంపించడం అధ్యక్ష. సింగిల్ టెండర్ మరి ఆల్రెడీ వేరే వాళ్ళు వేయడానికి వెళ్ళినప్పుడు ఇట్లా లేదు నేను వేసుకోవాలని చెప్పి బెదిరించారని చెప్పి కొన్ని అబ్జెక్షన్స్, అలాగే సి బిల్లులు అన్ని ఈయననే తీసుకుంటున్నారని అన్ని కంప్లైంట్స్ రావడం జరిగిందని చెప్పి ఈ అంశాన్ని మళ్ళీ రీటెండర్ పిలిచని చెప్పి క్లియర్ గా రాసి వెనక్కి పంపించడం జరిగిందండి. మళ్ళీ అజెండా తీసుకురావడానికి మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఇప్పుడు గౌరవ సభ్యులకు అడగడం జరుగుతుందండి. ఇన్ని సి బిల్లులు పెట్టాల్సిన అవసరం ఎందుకుందండి? ప్రతి నెల ఎన్ని సి బిల్లులు వెళ్తున్నాయి? ఇప్పుడు నేను కనీసము దయచేసి ఆ లిస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఒకరనే కాదు, కొన్ని లక్షల రూపాయలు, దాదాపు 50 లక్షల రూపాయలు సి బిల్లులా డ్రాఫ్ట్ లో పెట్టడం ఎందుకండి? కరెంటు బిల్లులైతే మేము కౌన్సిల్ సభ్యులకు గౌరవ వేతనం కానివ్వండి, కరెంటు బిల్లులు కానీ లేదంటే మనకు రెంట్స్ కానివ్వండి ఎందుకు వేయట్లేదు అని అంటే అకౌంట్ సెక్షన్ లో అడిగితేమో అమౌంట్ కనిపించట్లేదు అని అంటున్నారు. మన దగ్గర ఏమో అమౌంట్ ఉంది అని అంటున్నారు. ఎక్కడుంది అని అంటే డ్రాఫ్ట్ చేయడం ఎందుకు? డ్రాఫ్ట్ ఎందుకు చేస్తున్నారు? 13వ వార్డు కౌన్సిల్ లో 80,000 రూపాయలు బాక్స్ టెండర్ అని చెప్పడం జరిగింది. దానికి దాదాపు పోయిన నెల నుంచి అడుగుతూనే ఉన్నారు. 80,000 రూపాయల సీసీ రోడ్ ని డిలే చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే లక్షల రూపాయలు సి బిల్లులుగా వెళ్తున్నాయి. సి బిల్లులన్నీ అకౌంట్ సెక్షన్ లో వాళ్లకు మరియు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్లకు చెప్పడం ఏంటి అంటే అసలు సి బిల్లులు ఎన్ని ఉన్నాయి, వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, మీకు వెహికల్స్ ఎన్ని రిపేర్ చేయించారు, అన్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అన్ని దృష్టిలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మాది 8వ వార్డు అధ్యక్ష. సచివాలయం బిల్లులు, కరెంటు బిల్లులు ఇంతవరకు పే చేయలేదు అధ్యక్ష. దాదాపు ఖాళీ చేసి కూడా 9 నెలలు కావస్తుంది. కంప్లైంట్ ఇచ్చిన మీ ద్వారా కూడా కంప్లైంట్ పెట్టించడం జరిగింది. ఇంతవరకు కూడా పే చేయలేదు. పోయినసారి వచ్చినప్పుడు 1 వీక్ లో క్లియర్ అయిపోతాది అన్నారు. ఇంతవరకు కూడా 15-20 డేస్ కూడా అయిపోయింది అధ్యక్ష. కరెంట్ బిల్లు ఒక 2 మంత్స్ పెండింగ్ ఉంది మేడం. వాళ్ళకి ఆల్రెడీ ఖాళీ చేసి 9 మంత్స్ అయింది. అంటే పాత బిల్లులు అడుగుతున్నారు మేడం. అవి అయిపోయినాయి మేడం. 2 మంత్స్ పెండింగ్ ఉంది. వాళ్ళు మేము అన్ని బిల్లులు కూడా పంపించేసి క్లారిటీ తీసుకుంటా ఉన్నాం మేడం. ఒకసారి వెరిఫై చేస్తాం అధ్యక్ష. బొగ్లైన్ వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తారని మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసి ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదంట. వాళ్ళు నిన్నొచ్చి అడుగుతున్నారు అధ్యక్ష. దీనికోసం మీ ద్వారా నేను ఎంఈ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మనము గత ప్రభుత్వం హయాంలోనే మనము గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అప్పుడున్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ బొగ్లైన్ వాళ్లకు ఇంటి స్థలాలకు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎలక్షన్స్ కోడ్ దాని వల్ల చాలా వేరే వేరే విధంగా అక్కడ చెట్లు మొల్చడము, తర్వాత కొంతమంది పంట పొలాలు వేయడం జరిగింది. కానీ వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చి అక్కడ తర్వాత క్లీన్ చేయించాలనుకున్నాము. కానీ 1 or 2 days ముందరనే మాకు అక్కడ పంటలన్నీ కోత కోయడం జరిగింది. మనము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళ దృష్టిలో గానీ పెట్టడం జరిగింది. సలీంనగర్ నుంచి చలిమల బ్రిడ్జి దగ్గర నుంచి కర్ణాటక స్కూల్ పోయే రోడ్డు అధ్యక్ష చాలా ఘోరంగా ఉంది అధ్యక్ష. దాన్ని బట్టి చాలా నుంచి అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే శ్యామనగర్ లో మేము 10 లక్షల వరకు పెట్టినాం అధ్యక్ష. అది బ్రహ్మాండంగా జరిగింది. దానికి మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. మా వార్డులో 15 ఫైనాన్స్ కింద పాండ్యం రామాయణ నగర్ రోడ్డు శాంక్షన్ అయింది అధ్యక్ష. దానికి పైప్ లైన్ కోసం ఎవరు రావడం లేదు అధ్యక్ష. వర్షం పడితే ఇబ్బంది అయిపోయింది అక్కడ అధ్యక్ష. వీళ్ళంత తొందరగా పైప్ లైన్ వేపిస్తే ఆ పైప్ లైన్ అనేది మన డ్రైన్ కింద ఉంది అధ్యక్ష. వాటర్ డ్రైన్ లో పోవడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, చిన్న ఆసుపత్రి అని నంద్యాల ఫేమస్. ఇంతవరకు దాంట్లో స్టాప్ ఎవరు లేరు అధ్యక్ష. ఎందుకంటే మన 1 టౌన్ ఏరియాలో చాలా బీదోలు ఉన్నారు. చాలా మంది ఆ ఫేమస్ ఆసుపత్రికి చాలా మాల్దార్పేట, నరిగడ్డ, హరిజనవాడ, నీలవీధి ఎంత డెవలప్మెంట్ బీదోలు అంతా. అట్లాంటి చిన్న ఆసుపత్రికి స్టాప్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అక్కడ ఉన్న 2 కాంపౌండర్స్ అయితేనేమి వాళ్ళు వెళ్ళి మందులు తీసుకోవడానికి గానీ మాకు ఇబ్బంది ఉందని చెప్పి నాకు ఒక రిప్రజెంటేషన్ గానీ పెట్టడం జరిగింది. సరే నేను ఇక్కడ నుంచి ఒక పిల్లోడిని పంపిస్తాను, ఏదన్నా మీకు మందులు కానీ అవన్నీ తీసుకురావడానికి అని చెప్పడం జరిగింది. ఒక స్టాఫ్ నర్స్ మనం గతంలో లాస్ట్ వీక్ వరకు ఏఎన్ఎం పక్కన ఉన్న 40వ వార్డుకు సంబంధించిన సచివాలయం ఏఎన్ఎం ని అక్కడ కూర్చోబెట్టే వాళ్ళము. కానీ ఆమె వార్డు ఇది అని అంటే ఇబ్బంది ఉందని చెప్పడం జరుగుతుందంట. మనం కౌన్సిల్ లో స్టాఫ్ నర్స్ గానీ పాస్ చేసుకోవడం జరిగింది. అది ఎంతవరకు వచ్చింది వర్క్? స్టాఫ్ నర్స్ ఎందుకు పెట్టుకోవడం లేదు? ఎందుకనంటే అది ఎన్నో చరిత్ర కలిగిన చిన్న హాస్పిటల్ కి మనము ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాము? అధ్యక్ష, 10వ వార్డులో
విఆర్ఓ లేడు. విఆర్ఓకి 9th వార్డ్ విఆర్ఓకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. 9th వార్డ్ విఆర్ఓకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ విఆర్ఓకి ఇన్ఛార్జ్ అయితే 6 నెలలు అయింది. ఒక్కసారి కూడా మా సచివాలయంకి రాలేదు. ఒకరోజు 1 వీక్ అయినా కానీ రావచ్చు కదా, 6 months అయినా కూడా ఇంతవరకు రాలేదు. ఎందుకు సచివాలయ వ్యవస్థ ఇంత దెబ్బతింటుంది? మనం అందరినీ డిప్యుటేషన్ మీద ఎందుకు పంపించేయాల్సి వస్తుంది? అసలు సంబంధం లేని దానిలకు అందరినీ వాళ్ళని పంపించడం జరుగుతుంది. అంటే మనము ప్రజల కోసమా సచివాలయాలు ఉండేది? ఎవరి కింద వాళ్ళు వెళ్ళి వర్క్ చేయడానికి కోసమా? సచివాలయంలో స్టాఫ్ లేకపోవడం ఏంటండి? అయితే మనం తీసుకున్న డెసిషన్ ఏం కాదు మేడం, గవర్నమెంట్ లెటర్ పెట్టండి. ఇక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారు, వాళ్ళకు మనం కలెక్టర్ ఆఫీసా ఎంఆర్ఓ ఆఫీస్ లా వాళ్ళకి కావాలి అని అంటే వాళ్ళు వాళ్ళ పై ఆఫీసర్స్ కి లెటర్స్ పెట్టుకుని మాకు ఇంత ఉంది అని చెప్తే కొత్త ఎంప్లాయ్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు యూజ్ చేసుకుంటే ఇక్కడ వరకు ఎవరు చేయాలి చెప్పండి? అధ్యక్ష, ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ల గురించి అధ్యక్ష, గత ప్రభుత్వంలో వచ్చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్లు వచ్చేవి కొత్తవి. ఎప్పుడైనా ఒక 10 రోజులు లేట్ అయితే మనం మున్సిపాధికారులను అడిగేటోళ్ళం అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ ఉండి ఎప్పుడైనా ఏ తేదీకి వస్తుంది అనేది చెప్తున్నారు. ప్రెసెంట్ వచ్చేసి 2023 జూలైలో వచ్చినాయి. ఇప్పటికి సుమారు 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన అధికారులని అడుగుతున్నా అధ్యక్ష, మీ ద్వారా ఏమైనా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు అనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గత ప్రభుత్వంలో 6 months కి ఒకసారి రెగ్యులర్ గా వచ్చేవి, కానీ ఇప్పుడు దాదాపు 1.5 year అయితే కొత్త పెన్షన్ అనేది రావట్లేదు అనేది గౌరవ కౌన్సిల్. ప్రభుత్వం రైతన్న మీకోసం అని చెప్పి ఈ నెల 24 నుంచి గ్రామాల్లో పర్యటించి రైతులని మభ్యపెట్టడానికి మోసగించడానికి ఈరోజు ప్రచార యాత్రలు చేస్తూ ఉన్నారు. దేనికోసం మీ యొక్క రైతన్న ప్రచార ఆర్భాటం అని చెప్పి మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే సమయమైనటువంటి పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి ఈ ప్రభుత్వం సమయమైనటువంటి. పొగాకు రైతులను మోసం చేసినారు, ఉల్లి రైతులను మోసం చేసినారు, టమాటా రైతులను మోసం చేసినారు, మామిడి రైతులను మోసం చేసినారు, మొక్కజొన్న రైతులని తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న సమయమైనటువంటిది, వరి ధాన్యం చేతికి వస్తూ ఉంది, వరి ధాన్యం సమయమైనటువంటి కొన్ని దిక్కు లేదు. కాబట్టి రైతులకు ఏం సుఖం ఉంది అని చెప్పి రైతన్న మీకోసం పెడతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రైతులు ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి వల్ల తీవ్రంగా దెబ్బతింటే ఇంతవరకు నష్టపరిహారం ప్రకటించలే ప్రభుత్వం సమయమైనటువంటిది. బాధ్యత రహితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్లకు ఈ ఖరీఫ్ సమయం వేసినటువంటి పంటల సమయమైనటువంటిది దెబ్బతింటే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలా? రైతులు ఎవరు కూడా సొంతం ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకనే ప్రభుత్వం మాటలతో మాయ చేయడానికి, గారెడి చేయడానికి, ఈ రైతన్న మీకోసం అని చెప్పి మాటలు చెప్పి మోసం చేయడానికి కాదు, చిత్తశుద్ధితో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలా. ఈరోజు కౌలు రైతులకు సంబంధించి రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వాళ్ళు. అందుకని ఆ కౌలు రైతులకు సంబంధించి బ్యాంక్ రుణాలు ఇవ్వడంలే, కౌలు రైతులు పండించినటువంటి వాళ్లకు కొనుగోలు చేయడం లేదు, సమయమైనటువంటి ఆదుకోవడం లేదు. అందుకనే కౌలు రైతులకు దిక్కు దిమానం లేనటువంటి పరిస్థితి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎన్నికల అప్పుడు కౌలు రైతులకు సంబంధించినటువంటి భరోసా ఇచ్చినారు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం, వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తామనేటువంటి ప్రభుత్వం కౌలు రైతులను గాలికి వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
అందుకనే ఈరోజు రైతన్న మీకోసం అనేటువంటిది ఇది ప్రచార ఆర్భాటం తప్ప రైతులను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి సిపిఎం పార్టీ ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవడానికి సమయమైనటువంటిది పత్తిని, మొక్కజొన్నని, వరి ధాన్యాలని కొనుగోలు చేయడానికి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది వ్యాపారస్తులకు సమయమైనటువంటిది నాణ్యత లేదని చెప్పి, క్వాలిటీ లేదని చెప్పి ఈరోజు ఇష్టానుసారంగా గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధరకు విరుద్ధంగా ఈరోజు అధ్వానమైన పరిస్థితుల్లో వ్యాపారస్తులు కుమ్మక్కై ఈరోజు సిండికేట్గా మారి రైతులు దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించే పద్ధతులు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకనే నిజంగా చంద్రన్న రైతన్న మీకోసం నిజంగా ప్రేమ ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలా. నష్టపోయినటువంటి పంట నష్టపరిహారానికి ఎకరాకి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. రహదారిపైనే మొక్కజొన్న వ్యర్థాలు, ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆలగడ్డ మండల వ్యాప్తంగా అధికంగా మొక్కజొన్న సాగు చేయడంతో ఏ మార్గంలో చూసినా మొక్కజొన్న ధాన్యం ఆరుబోసిన ఘటనలు కనిపిస్తున్నాయి. ధాన్యం ఆరుబోత ఒక ఎత్తైతే యంత్రాలతో కంకులు ఆడించి వ్యర్థాలను రోడ్డుపై అలాగే వదిలేస్తున్నారు. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో మార్గం కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. పక్కన సైడ్ కాలువలు ఉన్నాయి, ఎట్టేటని ఇట వేసా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారములు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ నంద్యాల వారి ఆధ్వర్యంలో భగవద్గీతా జయంతి మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. వేదిక టెక్కే నంద్యాల భరతమాత గుడి వీధి యోగా సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ భగవద్గీత జయంతి సందర్భంగా మన తెలుగు ప్రచారకులు రాయలసీమలోని మొట్టమొదట విచ్చేయుచున్న శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారి ఆధ్యాత్మిక ప్రవచనము, అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనం కలదు. ఈ కార్యక్రమ వివరాలు 30వ తేదీ నవంబరు ఆదివారం సాయంత్రము 6 గంటలకు హరినామ సంకీర్తనతో ఆరంభమయ్యి తర్వాత భగవద్గీత ప్రసంగము శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారిచే, తర్వాత 8 గంటలకు అందరికీ కూడా భగవత్ ప్రసాద వితరణ జరుగును. కనుక ఈ యొక్క సదావకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణ భగవాను యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము.
మండలం చిన్నభూతానం సమీపంలో NH40 హైవేపై గడ్డివాముతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడగా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.